ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి ఫోర్త్ లెసన్ ఫోర్త్ యూనిట్ స్వామి వివేకానంద లెసన్ నుంచి గ్రామర్ తెలుసుకుందాం ఈరోజు. గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. Vivekananda was born on 12th January 1863. In the above sentence, on is used before the date 12th January. పై వాక్యంలో ఆన్ అనేది 12th జనవరికి ముందర యూజ్ చేయడం జరిగింది అనగా ఉపయోగించడం జరిగింది. ఇట్ టెల్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈవెంట్ ఆర్ యాక్షన్ బార్న్ అండ్ వెన్ ఇట్ హ్యాపెన్స్. ఆన్ అనేది ఇక్కడ వచ్చేసి ఈవెంట్ సంఘటన లేదా యాక్షన్కి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే జరిగిన సంఘటనకు ఆన్ అనేది వీటి మధ్యలో రిలేషన్ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రిపోజిషన్. దీనిని మనం ప్రిపోజిషన్ అని పిలుస్తాం. దీన్ని ఆన్ అనే దాన్ని మనం ప్రిపోజిషన్ అని పిలుస్తాం. అండ్ యాజ్ ఇట్ అలౌస్ అస్ టు డిస్కస్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్ సచ్ యాజ్ ఎ డేట్ ఆన్ ద క్యాలెండర్. ఆన్ అనేది వచ్చేసి స్పెసిఫిక్ టైం, క్యాలెండర్లో ఒక ప్రత్యేకమైన తేదీని తెలియజేయడానికి ఆన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంటే ప్రత్యేకమైన డేట్కి టైంకి ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. లేదా వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్, వారంలో ఏదైనా ఒక రోజును తెలియజేయడానికి ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. లేదా ద యాక్చువల్ టైం సంథింగ్స్ టేక్ ప్లేస్. యాక్చువల్ టైం అంటే వాస్తవ సమయాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా వాటి ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. వి కాల్ ఇట్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం. దీనిని మనం ప్రిపోజిషన్ ఆఫ్ టైం అని పిలుస్తాం. దీనిని ఆన్ అనేదాన్ని మనం ప్రిపోజిషన్ ఆఫ్ టైం అని పిలుస్తాము. సమ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఏరియా గివెన్ బిలో. ఎట్ అనే ప్రిపోజిషన్ని గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఎట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్, ప్రిసైజ్ టైం. ఎట్ అనే దాన్ని వచ్చేసి క్లాక్ టైంని గురించి చెప్పేటప్పుడు ముందర లేదా ప్రిసైజ్ టైం అనేది పర్టికులర్గా సమయాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, I shall meet you at 5 PM tomorrow. ఖచ్చితమైన సమయం అంటే ప్రిసైజ్ టైం. ఎట్ 5 PM tomorrow. 5 PMకి ముందర ఎట్ అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అవర్ స్కూల్ స్టార్ట్స్ ఎట్ 8:45 AM. క్లాక్ టైం ఎట్ వచ్చేసి 8:45 AMకి స్టార్ట్ అవుతుంది స్కూల్ అనేది. We clean our classroom at lunch time. ఇది ప్రిసైజ్ టైం. లంచ్ టైంలో స్కూల్ని క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఎట్ లంచ్ టైం. ఇక్కడ ఇంకో ప్రిపోజిషన్ ఇవ్వడం జరిగింది, అది వచ్చేసి ఇన్. ఇన్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచరీస్, డికేడ్స్ ఆర్ జనరల్ టైమ్స్ ఆఫ్ ఎ డే. ఇన్ అనే ప్రిపోజిషన్ని నెలలకు ముందర లేదా సీజన్స్కి ముందర, సంవత్సరాలకి ముందర, సెంచరీస్ అనగా శతాబ్దాలకు ముందర, డికేడ్స్ అనగా దశాబ్దాలకు ముందర, లేకపోతే జనరల్ టైమ్స్ ఆఫ్ ఎ డే, డేలో ఒక ప్రత్యేకమైన టైంని గురించి చెప్పేటప్పుడు, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అట్లా చెప్పేటప్పుడు కూడా ఇన్ అనేదాన్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, శిరీష్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. ఇక్కడ వచ్చేసి మంత్ ఇన్ డిసెంబర్, మంత్ని గురించి చెప్పేటప్పుడు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. ఇన్ సమ్మర్ ఇక్కడ సీజన్ గురించి చెప్పడానికి ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869. ఇక్కడ ఇయర్కి ముందర 1869, ఇన్ 1869 అనే ఇయర్కి ముందర యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్. ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ సర్టెన్ డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ పోర్షన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ స్పెసిఫిక్ డేట్స్. ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చేసి వారంలో
ఏదైనా ఒక రోజుని తెలియజేసేటప్పుడు లేదా స్పెసిఫిక్ డేట్స్ని తెలియజేసేటప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తారు. ఇక్కడ కింద డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎట్ వచ్చేసి క్లాక్ టైంకి యూస్ చేస్తారు ఎట్ అనే ప్రిపోజిషన్ని. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎట్ 6 AM, ఎట్ 3 o'clock, ఎట్ 7 PM అనే క్లాక్ టైం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చేసి డేస్ ఆఫ్ ద డేట్ వీక్, అంటే వారంలో ఏదైనా ఒక రోజుని తెలియజేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏవైనా ఒక వారానికి ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ మండే, లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన డేట్ని తెలియజేసేటప్పుడు కూడా ఆన్ 6/1/2020 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇన్ అనే ప్రిపోజిషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చేసి వీక్స్, మంత్స్, ఇయర్స్, డెకేడ్స్, సెంచరీస్, సీజన్స్కి ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2 weeks, ఇన్ నవంబర్, ఇన్ 2019, ఇన్ సమ్మర్ అనే వాటికి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద అబౌట్ టేబుల్. పై టేబుల్ను ఉపయోగించి మనం ఇక్కడ ప్రిపోజిషన్స్ నింపాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. 1 is done for you, ఒకటి మన కోసం పూర్తి చేసినారు. లీలా డస్ యోగా ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ ఆన్ మండే. ఎట్ వచ్చేసి క్లాక్ ముందర, ఇన్ అనేది వచ్చేసి మార్నింగ్, అంటే రోజులో ఒక ప్రత్యేకమైన మార్నింగ్, ఆఫ్టర్నూన్ అనే దాన్ని తెలియజేయడానికి ముందర ఇన్ అనేదాన్ని వారంలో రోజులను తెలియజేయడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లీలా ప్రాక్టీస్ డ్యాన్స్ ఆన్ థర్స్డే. ఇక్కడ వచ్చేసి వారానికి ముందర వచ్చేసి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లీలా ప్లేస్ క్రికెట్ డాష్ 5 PM. ఇక్కడ పర్టికులర్గా ఒక టైం తెలియజేయడం జరిగింది కాబట్టి దీనికి ముందర వచ్చేసి ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. లీలా గోస్ టు ద మ్యూజిక్ క్లాస్ డాష్ థర్స్డే. ఇక్కడ వారంలో ఒక రోజు కాబట్టి ఆన్. లీలా వాచెస్ కార్టూన్ మూవీస్ డాష్ PM డాష్ ఫ్రైడే. కార్టూన్ మూవీస్ ఎప్పుడు చూస్తుంది లీలా వచ్చేసి ఇక్కడ కార్టూన్ మూవీస్ వచ్చేసి ఇక్కడ చూస్తుంది కాబట్టి ఈ టైం ఎంత 4 o'clock. ఇక్కడ వచ్చేసి 4 PM డాష్ ఫ్రైడే ఆన్ ఫ్రైడే. నెక్స్ట్ వచ్చేసి లీలా రీడ్స్ స్టోరీస్ డాష్ నైట్ ఇన్ నైట్. లీలా రీడ్స్ స్టోరీస్ ఇన్ నైట్. లీలా ప్లేస్ విత్ హర్ ఫ్రెండ్స్ డాష్ సండే ఆన్ సండే. ప్రిపోజిషన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఏ ప్రిపోజిషన్స్ ఇచ్చారు అంటే ఎట్, ఇన్ అనే ప్రిపోజిషన్స్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హయ్యర్ క్లాస్లలో వీటి గురించి ఇంకా పూర్తిగా ఇస్తారు.